అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటుంది మీ పింకీ. వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి అట్లనే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో తీసైతే చాలా రోజులు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు వాయిస్ చేయడానికి టైమే లేదు. మధ్యలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కాబట్టి ఇంకా అక్కడ వీడియోస్ తీసినా అవే అప్లోడ్ చేసేసిన. ఇవైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు ఇంకా చాలా రోజుల కింద తీసిన వీడియో అన్నమాట. ఆ రోజు మార్నింగ్ అయితే ఇడ్లీ చేసిన. అసలు ఎప్పటికి ఇడ్లీకి పల్లి చట్నీ చేసేది, కానీ ఆ రోజు అయితే టమాటా చట్నీ చేసిన. పల్లీలు లేకుండే, సో టమాటాలు ఎక్కువ ఉన్నాయి అనేసి అయితే చేస్తే టమాటా చట్నీ ఎట్లానో ఉంటుంది అనుకున్నా కానీ చాలా బాగుంది. అంటే టమాటా పచ్చిమిర్చి మనం ఆయిల్లో ఫ్రై చేసి చేస్తాం కదా, అట్లా చేసిన అన్నట్టు. ఇడ్లీలోకి కూడా బాగానే ఉంది ఏమో అనుకున్నా కానీ. నేను మీతో కొన్ని నా యూట్యూబ్ జర్నీ గురించి షేర్ చేయాలనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ప్రజెంట్ 1.5 yearకి ఎక్కువ అయిపోయింది. ఇంకా దగ్గర 2 years వర్షాకాలంలోనే స్టార్ట్ చేసిన. ఈ 2 years నుండి అసలు ఒక్క వీడియో కూడా మిలియన్ వ్యూస్ పోలేదు. నా మొన్న అప్పగింతల వీడియో తప్ప అసలు ఏం పోలేదు. చాలా అంటే చాలా మస్తు బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి కంటెంట్ పెట్టిన వాళ్ళే అసలు ఏం లేకుండా వేరే వాళ్ళ వాయిస్ తోని యూజ్ చేసిన రిమిక్స్ చేసిన వీడియోస్ కూడా మిలియన్ వ్యూస్ పోయినాయి. నాది ఎందుకు పోవట్లేదు, అసలు నా దగ్గర ఏం లోపం ఉంది అని చాలా బాధ అవుతుంది. నేను వీడియోని 1-2 సార్లు చూసుకొని టైటిల్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని మరి అప్లోడ్ చేస్తా. అచ్చిపచ్చిగా అసలు అప్లోడ్ చేయను. యూట్యూబ్ గురించి మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి మరి అప్లోడ్ చేసుకున్నా కూడా ఇంత ఘోరంగా అవుతుంది. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో కూడా అర్థం కావట్లేదు. నేను ఏ ఛానల్ చూసినా కూడా ఫస్ట్ వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి పాపులర్ వీడియోసే చూస్తా, దేనికి మిలియన్ వ్యూస్ పోయినాయి అనేసి. నేను చూసిన కొన్ని ఛానల్స్లలో మిలియన్ వ్యూస్ పోయిన వీడియోస్, ఆ వీడియోస్ కంటే నా వీడియోస్ 100% బెటర్. అయినా కూడా నాకు ఎందుకు పోవట్లేదా అని అట్లనే బాధ అవుతుంది. అసలు ఈ యూట్యూబ్ ఎంతనా లేక మనుషులు ఎంతనా ఏం లేకుండా కూడా వైరల్ చేస్తారు. నాది ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇన్స్టా నుండి యూట్యూబ్కి వస్తారు. నాకైతే ఇన్స్టాగ్రామ్ లేదు ఇంతవరకు. అసలు యాప్ కూడా నా ఫోన్లో లేదు. చాలా మంది మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అని అంటే నేను లేదు అని చెప్తే నేను అబద్ధం చెప్తానా అనుకుంటున్నారు. ఈ కాలంలో ఇన్స్టా వాడని వాళ్ళు ఉంటారా? పెద్ద పెద్దోళ్ళే వాడుతున్నారు. నువ్వెందుకు వాడవని అనుకుంటున్నారు. కానీ నాకు నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. ఒకవేళ నాకు ఇన్స్టాగ్రామ్ ఉండి అందులో వీడియోస్ పెడితే మాత్రం అందులో నుండి ఫాలోవర్స్ ఇందులోకి వచ్చేవాళ్ళు. ఇప్పటికెప్పుడో 100K రీచ్ అయ్యేది పక్కా. కానీ ఓన్లీ ఫర్ యూట్యూబ్ నుండి ఎర్న్ చేయాలంటే కష్టము. నా లాంటి వాళ్ళకైతే అంటే స్టైల్గా రెడీ అయ్యి స్టైల్గా మాట్లాడి ప్రతి వీడియోకి రెడీ అయ్యే చేయడం అంటే మనకి కుదరదు కదా. నేను బయట రియాలిటీలో ఎట్లుంటానో వీడియోలలో కూడా అట్లనే ఉంటాను. నన్ను ఎప్పటికి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను కనీసం మొహం కడుక్కోకుండా చేసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి నా ఛానల్లోనే. అయితే ఇంత న్యాచురల్గా బయట ఎట్లుంటానో మీతో అట్లా ఉండి చేసినా కూడా ఇంత ఘోరంగా ఉన్న సపోర్టే లేదు అసలు. ఒక్కసారి వీడియోస్ అన్ని ఓపెన్ చేసి చూడండి. నా వీడియోలలో మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుంటే ఏం చేసుకోకండి. అసలు నా బాధ ఏంటంటే చాలా రోజులు అవుతుంది కదా ఛానల్ స్టార్ట్ చేసి, కనీసం 100K అయ్యి ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తానన్నా ఇది నాకు గుర్తింపు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే చూసే వాళ్ళకి మనం చేసేది కనబడదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, చాలా డబ్బులు వస్తున్నాయి, మస్తు ఎదిగిపోతుంది, ప్రతిదీ వీడియో పెడుతున్నారు అట్లా అనుకుంటారు కదా. అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. యూట్యూబ్ అంటేనే అట్లా ఉంటుంది. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. కానీ వాళ్ళు అట్లా అనుకున్నందుకైనా నేను ఇది సాధించిన అని చూపెట్టడానికన్నా నిరూపించుకోవడానికన్నా నాకు అది అయితే బాగుండు అని కోరిక, అంతే. దాని మించి ఏం లేదు. యూట్యూబ్ పెట్టడం, వీడియోస్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, వాయిస్ ఇవ్వడము, యూట్యూబ్ని రన్ చేయడము అందరు అనుకున్నంత ఈజీ కాదు. అంటే ఇదంతా యూట్యూబ్ క్రియేటర్స్కి తెలుసు. ఎవరెవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాధ అంతా తెలుసు. నార్మల్గా మనల్ని అనే వాళ్ళు ఉంటారు కదా వెనకాల, వాళ్ళకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఆ టాలెంట్ ఉండదు, అది పెట్టుకోరు, ఇంకా మంది మీద మిడుకుతారు. అట్లనే ఉంటుంది ఈ ఊర్లలో యూట్యూబర్స్ ఉంటే, అంతే కదా. ఊర్లలో ఏమో కానీ మా సిటీలోనైతే వాటర్ కష్టాలు అసలు తీరట్లేదు. ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో. అప్పుడైతే వాష్రూమ్లో వాటర్ వస్తుండే, ఇప్పుడైతే మొత్తానికే రాకుండా అయిపోయింది, స్టాప్ అయిపోయినాయి. అయినా ఒకరి కష్టం ఒకరికి ముద్దు కాదు కదా. ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి బాధ వాళ్ళదే. ఇదైతే నేను మొత్తం కర్రీ వండుకుంటూనే మీకు స్టోరీ చెప్పేసిన. అప్పుడే ఇటు వాటర్ రావడం, అటు కర్రీ వండడం అంతా అటు ఇటు ఉరుకుడైంది. అంతా అయిపోయినాకనైతే ప్రశాంతంగా ఇల్లంతా చదువుదాం అనేసి అనుకున్నా. ఇక్కడనైతే ఈ బ్యాగ్ అయితే మహర్షి అన్న పంపించిండు. అందులో మ్యాంగోస్ అయితే పంపించిండు కొన్ని రోజుల క్రిందట. చాలా రోజులు అవుతుందని చెప్పినా కదా. సో అప్పుడు తీసిన వీడియో ఇప్పటి వరకు కూడా వాయిస్ ఇవ్వలేదు. చూసిరా నా ల్యాగ్ ఎంత జాలీగా ఉన్నదో. మీకు అర్థమై ఉంటుంది ఇది వీడియో ఎంత లేట్ అయిందని. ఈ బ్యాగ్ లో అయితే మేము షూట్కి వెళ్ళాల్సిన బట్టలు అయితే పెట్టేసిన అప్పుడు. ఎందుకంటే మా దగ్గర ఫుల్ పెద్ద పెద్ద బ్యాగ్లే ఉన్నాయి. అందులో అయితే బ్యాగ్ పెద్దగా అవుతుంది, బట్టలు చిన్నగా అవుతుంది. ఇదైతే ఎగ్జాక్ట్లీ సరిపోతుందని ఇందులో అయితే పెట్టేసిన. అప్పుడు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా. సో ఈ బ్యాగ్ మొత్తం అఖిల్తో పంపించేసినాం. అఖిల్ బ్యాగ్ తీసుకొని వెళ్ళింది కదా. అప్పటి వీడియో ఇప్పుడు మీకు గుర్తుకొచ్చిందా, మేము షూట్కి పోయినప్పుడు వీడియో అన్నట్టు ఇది. ఇంకేం చేస్తాం, ఫోన్లో మొత్తం స్టోరేజ్ అయిపోయింది. అన్ని వీడియోస్ డిలీట్ చేద్దామని చూసేసరికి ఈ వీడియోస్ ఉన్నాయి. అమ్మో ఇది వాయిస్ ఇచ్చి అందులో పడేస్తే ఈ గ్యాలరీలో డిలీట్ చేసుకోవచ్చు అని తీస్తున్నా. మీ అందరికీ తెలుసు కదా నేను కొత్తగా ఛానల్ పెట్టిన గొల్లల పిల్ల ఛానల్ అని కూడా. అందులో కూడా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని చాలా మంది అంటున్నారు. కానీ నేను ఏమనుకుంటున్నా అంటే ఇందులో డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నా కదా,
కదా, అందులో డిఫరెంట్గా డైలీ వ్లాగ్స్ కాకుండా ఏదైనా కంటెంటా లేకపోతే ఏదైనా వేరే స్టోరీయా ఆలోచించుదామని ఆలోచించినాక నాకు మంచి కంటెంట్ దొరికినాక ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు నానుండలి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వ్యూస్ వచ్చినా రాకున్నా వాచ్ టైం వచ్చినా రాకున్నా ఏది ఏమైనా కూడా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి. షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేస్తాం మనం చాలా వరకే, అది ఓకే, బట్ రెవెన్యూ అయితే రాదు. ఒక షార్ట్ వీడియో 1,00,000 వ్యూస్ పోతే $1 కూడా రాదు, అంటే 85 నుంచి 95 రూపాయలు కూడా రాదు. సో అందుకే మనం ఫుల్ వీడియోస్ చేసినాం అనుకో, అందులో 3 times యాడ్ వస్తుంది, అందులో నుండి రెవెన్యూ మంచిగా వస్తుంది. కానీ ఈ మధ్యలో ఏమైతుందంటే షార్ట్స్ కూడా ఎక్కువ యాడ్స్ వస్తున్నాయి. ఫుల్ వీడియోస్ పెట్టే వాళ్ళకి గదే రెవెన్యూ, షార్ట్ వీడియోస్ పెట్టే వాళ్ళకి కూడా గదే రెవెన్యూ వస్తుంది. అట్లయితే ఫుల్ వీడియోస్ పెట్టే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, మేము ఇంత కష్టపడి ఇంత పెద్ద వీడియోకి వాయిస్ ఇచ్చి కూడా వేస్ట్ కదా, షార్ట్ వీడియోస్ ఇది ఫుల్ వీడియో ఒక్కటి తీసే వాళ్ళు షార్ట్ వీడియోస్ 4 తీసుకునేది బెటర్ కదా అనిపిస్తుంది. అవును కదా, అంతేనా కదా. ఒకవైపు స్టోరీ, ఒకవైపు నేను చేసే వర్క్ అయితే చెప్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇంకా నేను వంట అయిపోయినాకనైతే అన్నం తినుకుంటూ డోరేమాన్ చూస్తున్నా. నాకు డోరేమాన్ అంటేనైతే మస్తు పిచ్చి, ఇప్పటికి కూడా చిన్న పొరాలైతే డోరేమాన్ చూస్తా. అండ్ తెలుగు స్టోరీస్ కూడా, కథలు ఉంటాయి కదా, అవి కూడా చూస్తా. అవైతే ఇంకా ఇంట్రెస్ట్ గా చూస్తాయి. డోరేమాన్ అని అప్పుడప్పుడు చూస్తుంది ఈ మధ్యలో. అదే రోజు సాయంత్రం మేమైతే హెచ్ఎంటీ గ్రౌండ్కి పోయినాము. ఎందుకో తెలుసా, మట్టి ఎత్తుకు రావడానికి. నాకు మొక్కలు పెట్టడం అంటే మస్తు ఇష్టం, అందుకే మట్టి కోసం పోయినాము. పాపం మాకీలు ఉన్నప్పుడు మస్తు హెల్ప్ చేసేది, ఏ పనికంటే ఆ పనికి. ఇప్పుడు లేడా పింకి మరి ఎటెళ్ళిండు అని అనుకుంటారు కదా. అఖిల్ డిప్లొమా చేస్తుంటే కాలేజ్ తరపున 3 months ఇంటర్న్షిప్ కి పంపించారు. సో ఈ 3 months అయితే హైదరాబాద్ లో ఉన్నాడు. 3 months ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఐసెట్ ఎగ్జామ్ రాసిండు, అందులో సీట్ వచ్చింది. మహబూబాబాద్ లో వచ్చింది బీటెక్ అయితే. ఈ వాయిస్ ఇస్తుంటేనే మా అఖిల్ ఫోన్ చేసిండు, అసలు మస్తు హ్యాపీ అనిపించింది. 100 అఖిల్కి అయితే. ఇక్కడ ఉన్నప్పుడు అయితే నేను పదే కాల్ చేసేది, పాపం ఏదైనా వంట చేసినా కూడా టిఫిన్ చేసినా కూడా తినిపోదు రమ్మని, ఎందుకంటే ఒక్కడే ఉంటాడని మనసున పట్టకపోయేది పాపం వచ్చి తినేరాక. ఇప్పుడైతే లేడు, అంత మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు అట్లా అంటే మేము పెళ్ళై హైదరాబాద్కి వచ్చినాక day 1 ఉండాలి, మాకు దగ్గరలోనే అన్నిటికి అవైలబుల్ అనే ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఒకటేసారి సడన్ గా లేకపోయేసరికి మంచిగా అనిపించట్లేదు. వెళ్ళిండని అయితే అనిపిస్తలేదు, ఇక్కడే ఉన్నాడు కావచ్చు అని అనిపిస్తుంది. మొన్ననైతే టిఫిన్ చేసి అఖిల్కి ఫోన్ చేయవచ్చు తినిపోతాడు అంటున్నా మహేష్ తోని. యష్ అయితే అఖిల్ ఎక్కడ ఉన్నాడు, లేడు కదా అని అన్నాడు. అయ్యో నిజమే కదా, నేనే మర్చిపోయినా ఏంది అని అనుకున్నప్పుడు. ఎప్పుడైనా మా తమ్మునికి యేషుని చేయమనేది, అఖిల్కి నేను చేసేది. ఏదైనా కూడా వాళ్ళు వచ్చి తినిపోతే కొంచెం మంచిగా అనిపించేది. ఉన్నదే ఇద్దరం కదా, అందరం కలిసి తింటే మంచిగా ఉండని అనిపించేది. కానీ తప్పదు కదా, ఇక మంచి లైఫ్ ఉండాలంటే జీవితాంతం పరుగులు తీస్తూనే ఉండాలి. ఇక చదువుకునే ఏజ్లో చదువుకోవాలి. బీటెక్ కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయిండు. ఇంకా అసలు నాకు నేనే రియలైజ్ అవుతున్నా, నేను ముందే చెప్పినా కదా మీకు, ఉన్న 9 మందికి నేను వదిలేనని. సో అందరి పొత్తులని ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ఫ్రెండ్లీ ఉంటారు. వాళ్ళందరూ కూడా తమ్ముళ్ళలానే ఉంటారు. వాళ్ళ ఏజ్ కూడా అంతే. నా ఏజ్ వాళ్ళు ఒక 4 members ఉన్నారు, ఇంక అందరు చిన్న వాళ్ళే. ఆ ఉన్న 9 మందిలో అఖిలే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాడు. అఖిలే మస్తు జోకులు చేస్తాడు. నన్నేమన్నా నేను పట్టించుకోడు, నేనేమన్నా ఆయన పట్టించుకోడు. నా మీద అయితే మస్తు సెటర్లు ఎత్తాడు ఫన్నీగా. మనల గురించి చెప్పాలంటే గంట సేపు వీడియో ఉన్నా కూడా సరిపోదు. ఇంత చిన్న వీడియోలో ఇంకెట్లా చెప్తా, అంతే కదా. అప్పుడు తీసిన వీడియోకి ఇప్పుడు తీసిన వీడియో కూడా యాడ్ చేసిన, ఎందుకంటే అప్పుడు తీసింది కొంచెమే ఉండే, ఇంకా కొంచెం కావాలి కాబట్టి ఇంక ఇదైతే యాడ్ చేసిన. ఎందుకంటే మీకు చెప్పేది ఒకటే టాపిక్, వీడియో ఏది ఉంటే ఏంది అనిపిస్తుంది. ఈ వెదర్ ఏంటో కానీ అసలు అర్థం కావట్లేదు. ఈ మధ్యలో అప్పుడే వర్షం కొట్టినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడే ఎండ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏందో ఏమో, అసలు వర్షం సరిగ్గా కొట్టినా కూడా బాగుండు, మా వాటర్ ప్రాబ్లం అంతా తీరుతుండే. కానీ ఇప్పటి వరకు ఒక్క గట్టి వాన కూడా పడలేదు. అట్లా పడితే మాత్రం కొంచెం బోర్లోకి వాటర్ వస్తే అందరు వాటర్ ప్రాబ్లమ్స్ తీరుతాయి. ఇవాళనైతే ఇంకా వాటర్ ఉండగానే బట్టలు తోమినా. ఈ వాయిస్ ఏందో ఏమో, ఒకటి ఇస్తుంటా అర్థమైంది. ఎప్పుడు బట్టలు తోమినా అంటున్నా, బోల్ తోమినా అనక బట్టలు తోమినా అంటున్నా. అయ్యో దేవుడా, మీకు కూడా ఇట్లా తడబడుతుందా కామెంట్ చేయండి. అసలు వాయిస్ ఇస్తుంటే ఎన్ని టేక్స్ తీసుకుంటామో కదా, ఇట్లా ఇవ్వాలని ముందే ప్లాన్ గా పెట్టుకుంటా. కానీ అది తప్ప మళ్ళీ అన్ని ఇస్తా వాయిస్ ఆన్ చేసిన తర్వాత, ఎందుకో ఏమో అసలు. అందుకే మొత్తుకుంటా నేను, యూట్యూబ్ పెట్టడం నడపడం అంత ఈజీ కాదని. కానీ అందరికి అర్థం కాదు కదా. ఒకవేళ దేవుని దయ్యుండి మన ఛానల్ క్లిక్ అయ్యి మనం ఏది పెట్టినా వ్యూస్ మంచినే పోతుందంటే ఓకే, నో ప్రాబ్లం. ఎట్లా పెట్టినా కూడా ఏం కాదు. కానీ మనకి ఇప్పుడు వచ్చే వ్యూస్ తక్కువ, ఇంకా అందులో ఇట్లా పెడితే ఇంకా ఇంత రావాలనే భయము. ఒక సైడ్ బట్టలు ఆరేస్తుంటే ఒక సైడ్ ఎగిరిపోతున్నాయి. చాలా గాలి వస్తుంది వాళ్ళైతే మస్తు. ఆ గాలికి తొందరనే ఆరుతాయి దేవుడా అనుకున్నా, కానీ వెంటనే వర్షం వచ్చింది. ఇంకా మళ్ళీ ఇటు వేయడానికి ఏం ప్లేస్ లేదు, అట్లనే తడుస్తే అట్లనే ఎండుతాయి అని సైలెంట్గా ఉన్నా. ఒకవేళ సరిగ్గా మళ్ళీ ఎండకపోతే ఈ వర్షాకాలం ఇదే కోసం మళ్ళీ కంఫర్ట్ వేసి మళ్ళీ వినాలి. అన్ని డబల్ పనులు అయితే. ఎక్కడికి వేసినా కాళ్ళు కడుక్కోవాలి, వాటర్లోనే ఉండాలి. అసలు పని ఒడవదు తీరదు. ఈ వాటర్లో ఉండి కాళ్ళు మొత్తం చెడితే ఖరాబ్ అవుతాయి. అందుకే ఆషాఢంలో శ్రావణంలో 5 సార్లు గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఎందుకంటే ఈ మంత్ లో చాలా వర్షాలు ఉంటాయి కాబట్టి మొత్తం వాటర్ లోనే గడుపుతారు కదా ఆడవాళ్ళందరూ. కాళ్ళు చేతులు మొత్తం చెడితాయి. గోరింటాకు యాంటీబయోటిక్ కాబట్టి కొంచెం వాటి నుండి అయితే మనకి రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ చల్లగా ఉంటుంది, బాడీ మొత్తం కూల్ చేస్తుంది. అందుకే పెట్టుకోవాలి అంటారు. మన తెలుగు సాంప్రదాయాలకి
ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కానీ అవన్నీ తెలుసుకుంటే మనకి దేనికి ఏంది అనేది అర్థమవుతుంది. ఒక్కొక్కరైతే చెప్పినా వినరు. అసలు మనం చదువుకున్న వాళ్ళం కదా, చెప్తే వినరు. మీరు గంక చదువుకున్నారు అని కూడా అంటారు పల్లెటూర్లల్లో. అందుకే ఇక మనం ఏం చేయలేకపోతాం. నేను అటు బట్టలు ఆరేస్తున్నా, కథం గాలికైతే స్టాండ్ కింద పడ్డది. నాకైతే మస్తు భయం అయింది ఫోన్ పలిగిందేమో అని. కానీ నా అదృష్టం బాగుంది, ఫోన్కి ఏం కాలేదు. జస్ట్ స్టాండ్ అయితే గోడ కొరిగిపోయింది గాలికి. ఎందుకంటే ఆ స్టాండ్ బాగాలేదు, చాలా రోజుల నుంచి యూజ్ చేయలేదు. ఇన్ని రోజులు మా బ్యాచిలర్ రూమ్ లోనే ఉండే, మొన్ననే తీసుకొని వచ్చిన. ఇక్కడ చూసిరా తులసి మొక్కలు ఎన్ని మొలిచినాయో. ఇక్కడ ఉంది కదా ఆ చెట్టు గింజలు మొత్తం ఒలిసి అందులో పోసిన అన్నమాట, నలిసి పుట్టినాయి అందులో. ఇంకా మంచిగా వచ్చిన తర్వాత మనం కూడా పూజ చేసుకోవాలి. ఇక్కడ మనీ ప్లాంట్ చూసిరా ఎంత మంచిగా గ్రో అవుతుందో, చిన్నదే గానీ. ఇది అంత ముందు ఆలుగడ్డలు ఖరాబ్ అవుతుంటే ఇందులో వేసేసిన అన్నమాట. మొక్కలకి ఆలుగడ్డలు అయితే మంచి కంపోస్ట్ లాగా పనిచేస్తుంది, అందుకే మంచి గ్రోత్ వస్తుంది. ఇందులో ఒకటైతే తీసి మనం కొన్న కుండీలలో పెట్టుకోవాలి. నేను కూడా కుండీలు ఆర్డర్ చేసిన, అవేంటో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఖచ్చితంగా. మంచిగా వచ్చినాయి, బడ్జెట్ లో 5 వచ్చినాయి. దానికి కింద ప్లేట్స్ కూడా వచ్చినాయి ప్లాస్టిక్ వే. అందులోనైతే అన్ని మొక్కలు పెట్టి మనం సపరేట్ గోడకైతే పెట్టుకోవాలి. వేసి అయితే ఇంకెప్పుడు పెడతామని అంటున్నాడు. ఇంకా పెట్టాలి, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పెడతా. ఇదైతే ఫ్రిడ్జ్ కి వచ్చిన బాక్స్, పడేయమంటే అస్సలు తీరతలేదు యశుకి. ఇక కొంచెం గాలసినా కూడా కింద పడుతుంది. అదైతే బిల్డింగ్ మీద ఒక సంచి ఎండాకాలం ఎండిపోయి చీకిపోయి ఉంటే అది తీసుకొచ్చి అనలేసిండు. అది మొత్తం కింద పడిపోతుంది. ఊడ్చి నాకు సావైతుంది. ఇదైతే మేము ఉండే ఏరియా గల్లీ అన్నమాట. ఏ వీడియోలో చూపించలే కదా, నేను ఇప్పుడే చూపిస్తున్నా. ఈ ఖాళీ ప్లేస్ మొత్తం పిల్లలతో మస్తు హడావిడి ఉంటుంది. ఇలా కొంచెం వర్షం వస్తుంది కాబట్టి ఎవ్వరు లేరు. హెచ్ఎంటి నుండి తీసుకొచ్చిన మట్టి సంచిలో పెట్టి ఇట్లనే మూలకు పెట్టినాం. వర్షానికి, గాలికి, ఎండకి మొత్తం గట్టిగా అయిపోయింది. మన కుండీలకు షిఫ్ట్ చేసుకోవాలి. ఆ మట్టి అంత బరువు ఉన్నా కూడా పాపం 3 ఫ్లోర్లు మోసుకొని వచ్చిండు మా అఖిల్ అయితే. మట్టిని చూసినప్పుడల్లా ఇంకెప్పుడు చెట్లు పెడతామా అన్నట్టే గుర్తుకొస్తుంది. మన వాషింగ్ మిషన్ మీద అయితే కవర్ ఉండలేదు. ఇక ఆ బెడ్షీట్ తోనే మేనేజ్ చేసుడు అవుతుంది. వర్షం వస్తే 2 తడుస్తున్నాయి. మొన్న డీమార్ట్ పోయినాం కాబట్టి అన్ని డబ్బాలలో నిండు ఉన్నాయి సామాన్లు. ఇట్లుంటే మంచిగా అనిపిస్తుంది కదా. పచ్చళ్ళు కూడా బాగానే ఉన్నాయి. మమ్మీ పంపించింది, అన్నయ్య వాళ్ళు పంపించారు. అటువే ఇటువే నా జుట్టునే చూసుకున్నాడు అవుతుంది. ఎవరికన్నా పడ్డదో ఏమో కానీ మొత్తం ఊడిపోతుంది అసలు ఘోరంగా. అంత ముందు బాగానే ఉండే కానీ ఈ మధ్యలో మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది. ఎక్కడ చూసినా నా హెయిరే. కృష్ణ దగ్గర ఒక మనీ ప్లాంట్ పెట్టిన కదా, ఇంకా ఇంతసేపు చాలా చూపించిన కదా మనీ ప్లాంట్ మంచిగా గ్రోత్ వచ్చిందని. ఇంకా ఇంకోటి మళ్ళీ కూడా పెట్టాలి ఇంట్లో. అది దానికోసమే ప్లాన్ చేస్తున్నా, మంచిగా పెడతా. నేను ఏమేమి మొక్కలు పెడతా, ఎట్లా ప్లాన్ చేద్దాం అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గొల్లల పిల్ల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది.